నీరజ, భ్రష్టురాల. ప్రతిష్టాత్మకమైన సాంప్రదాయ సంగీతంలో పాశ్చాత్య సంగీతాన్ని కలిపి సంగీత సంకలనం చేస్తావా? అయ్యా, నాకు ఈ సంబంధం నచ్చలేదు. నాకు నచ్చింది. నాకు నచ్చింది. నీ నచ్చనే వారికి కావాలి. ఈ పెళ్లి జరగదు. చంపేస్తాను. ఒక ఆడదాని శీలం పాడు చేసి పెళ్లి చేసుకునింటావరా? అది ఆడదా? ఆడదైతే పెళ్లి చేసుకునే వాడికి 1 వీక్ టెస్ట్ పెడుతుందా? మగాడు బుద్ధం మీద చేస్తే కాళ్ళు జారేదాకా వస్తుందా? అయినా దాని శీలం నేను ఒక్కనే పాడు చేసిన గ్యారంటీ ఏమిటి? ఇలాంటి 1 వీక్ టెస్ట్లు ఇంకెంతమంది పెట్టిందో? నిజంగా నాకు ఇంకెవరితోటి ఎలాంటి సంబంధాలు లేవు. మొగుడంటే జీవితాంతం కాపురం చేయాల్సిన వాడని, వాడి మంచి చెడ్డలు తెలుసుకోవాలనుకున్నాడు. అది ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు. విన్నావుగా? మర్యాదగా పెళ్లి చేసుకో. చేసుకోకపోతే బొక్కలతో చేస్తాను. బొక్కలు దోస్తావా? నా చింతకాయం కాదు. వీడేమన్నా దొంగడు అనుకున్నావా? గుద్దేసి బొక్కలు దూసేయడానికి? నా సన్ను పిచ్చి వేషాలేస్తే నిన్ను బొక్కలు తోస్తాను. ఏంటి నన్నా? ఈ నాదెలా చేసాగది నీకు తెలియదు అనుకుంటా. ఉద్యోగంలో వాకౌట్ అయిపోతావు. తరువాత సంగతి నేను చూసుకుంటాను. కుక్క చిత్తకలను మధ్యలో రాకు. అయినా అడ్డమైన అడవులు దొరికెళ్ళి ఎందుకు పీకుతావు? నా పరువు ఏమిటి గొడవ? వీడు దీన్ని పాడు చేసి పెళ్లి చేసుకోనంటున్నాడు. వీడి బాబు కొంచెం ఎక్స్ట్రాగా బిహేవ్ చేస్తున్నాడు. ఆడవాళ్ళతో మనకెందుకు వచ్చిన గొడవ? పెళ్లి చేస్తే పోలా. అసలు దానికి ఉన్న స్ట్రెంత్ ఏంటి? దాని స్ట్రెంత్ గురించి నీకేం తెలుసు? దాని పేర 4 లక్షల LIC పాలసీ ఉంది. ఉంటే నా గురికి నా చింతకా ఏంటా? ఎట్రా రా. దాన్ని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేసి మరుసటి రోజు ఆ పిల్లని కిరసనాయిల్ పోసి తగలబెట్టేస్తే దాని పేడా పోద్ది. 4 లక్షల LIC పాలసీ మీకు వచ్చేస్తుంది. ఇదే సందుగా ఈ మర్డర్ కేసు తీసుకెళ్లి అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద వేసేస్తే జనాల్లో మీకు సింపతి వచ్చేసి మీకు ఓట్లు గుద్దుడే గుద్దుడు గుద్దుడే గుద్దుడు. మరైతే పని చేయి, కట్నం కింద 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేయించు. మా అబ్బాయి అమ్మాయి మీద డామినేషన్ వేసేస్తాడు. 1 లక్ష అంతేగా? అంతే. ఓకే. నీ అప్పులు నా దగ్గర ఉడకో. ముందు డిపాజిట్, ఆ తర్వాతే నామినేషన్. డబ్బులు ఇచ్చిన తర్వాత తాళి కట్టించు, సరేనా? సరే సన్నో పుచ్చాయి. నీ సిద్ధగా కూడా ఇక్కడికి సెటప్ ఓకే అయిపోయింది. మరి సెకండ్ సెటప్ ఏమన్నా మళ్ళీ అను? సెకండ్ సెటప్ రా. అది మన ఈశ్వర శాస్త్రికి పెట్టేస్తే ఎలా ఉంటుంది? ఈశ్వర శాస్త్రికి సెకండ్ సెటప్ ఏమిట్రా? విను, ఆ పెద్ద ఆయనకో పెద్దాపురం చిన్న పాపం చూసి సెటప్ చేసి దాన్ని మనం బ్లాక్ మెయిలింగ్ వైట్ ఎక్స్ప్రెస్ చేస్తే చచ్చినట్టు ఈ పెళ్లి కొప్పుకుంటాడు. ఎలా ఉంది? బ్రహ్మాండంగా. ఏమీ లేదు పువ్వులు సావిత్రి గారు, ఓ పెద్ద ఆయనకి మీరు సెకండ్ సెటప్ గా నటించాలి. నటించడం ఎందుకు? నిజంగా సెకండ్ సెటప్ గానే ఉండిపోతాను. నువ్వు ఉండిపోతానన్నా ఆయన ఉంచుకోరు, చాలా పెద్ద మనిషి. నటిస్తే చాలు. మా వారిని కనుక్కోవాలండి. మీ వారా? అవునండి, నేను ఇప్పుడు ఎవరి అండర్లో ఉంటే వారే మా వారు. మా వారి అనుమతి తీసుకుని నేను ఇంకొకరి దగ్గరికి వెళ్తూ ఉంటాను. నేనేది కూడా దాచుకునే మనిషిని కాను. అన్న సావిత్రి పేరు తప్పు పెట్టుకున్నావమ్మా. అంతకంటే పెద్ద పతివ్రతలా ఉన్నావు. అది సరే, మీ వారెక్కడా? వచ్చేస్తారండి. అరుగో వచ్చేసారు. అమ్మ ఈశ్వర శాస్త్రి గారు, చాలా కళ్ళున్నాయి మీ దగ్గర. క్లాసికల్ మ్యూజిక్ లో వెస్ట్రన్ మిక్స్ చేస్తారా? ఎంత బూతు! ఏం చేయమంటావు నాయన, పరిస్థితుల ప్రభావం. ఎంత పరిస్థితుల ప్రభావం అయితే మాత్రం బంగారం లాంటి భార్యను ఇంట్లో పెట్టుకుని ఇలాంటి పాడు పనులు చేస్తారా? భార్య అది 10 ఏళ్ల క్రితం వరకే భార్య. ఆ తర్వాత ఏమైంది? చిరంజీవి ఖైదీ రిలీజ్ అయింది. మా ఇంట్లో మొగలి పొద రగులుకుంది. నాకెప్పుడైనా రసస్పందన కలిగి నా భార్య గదిలోకి వెళతాను. తయారు మంగ తయారు. చిరు, నా సుప్రీం హీరో చిరు. చిరు, నా మెగాస్టార్ చిరు. ఏమిటి చిరు? అలా నన్ను నీరు కార్చేస్తుంది. దాంతో జీవితం మీద విరక్తి కలిగి సంసార సుఖానికి నోచుకోలేక ఇలా దొంగదారులు తొక్కాల్సి వచ్చింది. ఆ చూసుకునేదేదో మీ వయసు దాన్ని చూసుకోవచ్చుగా. ఈ వయసుదైతే ఎవరికి అనుమానం రాదు. శిష్యురాలతో సంగీత సాధన చేస్తున్నారనుకుంటారు కదండి? అవును, అంతా అదే భ్రమలో ఉంటారు. ఇక మీదట అలా ఉండదులేండి. ఎందుచేతంటే ఒక ఉత్తమ భారత పౌరుడిగా ఈ విషయాన్ని 50 మందికి తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి. ఒరేయ్, ఒక ఉత్తమ ఆడ పోలీస్ గా ఈయన్ని అర్జెంటుగా బొక్కలో తోయాల్సిన బాధ్యత నాకు ఉందిరా. అవునే, కరెక్ట్. తోసే. అమ్మో, అంత పని మాత్రం చేయకండి. శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తాను.
పెద్దవారు మీరు అంత మాట అనకూడదు. ఏదో మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి అందరికీ కాకపోయినా కనీసం మీ అమ్మగారికి మీ భార్య గారితో నేను ఈ విషయం చెప్తాను. దానికి కూడా మీరు కాదనకూడదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అమ్మో అదంతగా నా ప్రమాదం. మరి నేను ఎవరికి చెప్పకుండా ఉండాలంటే మీరు ఈ పెళ్లి ఒప్పుకోవాలి. ఛీ, ఆ భ్రష్టురాలతోనే? ఏ ఈ భ్రష్టురాలతో మీరు? సరే సరే, ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటాను. అలా అన్నారు, బాగుంది. హ్యాండ్ అది షేక్ చేస్తాను. ఒరేయ్ యు గ్రేట్ రా. ఆ ఈశ్వర శాస్త్రిని ఎక్కడ నరకాలో అక్కడ నిలికిసావు. అవును, ఆ ఎమ్మెల్యే కొడుక్కి 1,00,000 కట్నం ఇస్తారన్నావు, ఎలా ఇస్తావురా? తాతారావుని అడ్డం పెట్టి. అదేలా రోయ్? ఇదిగో ఈసారి ఎలక్షన్ లో నువ్వు నాదెండ్ లంజయ్ మీద నామినేషన్ వేసి తీరాల్సిందే. ఏమండి మల్లెపూలు కొనుక్కుంటాను, రూపాయి ఇవ్వరా? నన్ను అడుగుతావేంటి? మరి ఆడది పువ్వులు కొనుక్కుంటానని మొగుడు ఇంకేమన్నా అడుగుతుందండి? ఏమే నాకు తెలియకడుతాను. నేను నవ్వు ఊళ్ళో మగాళ్ళంతా నీకు మొగుళ్ళేనా? ఎవడండి వీడు? ఇదిగో నీ పేక బితికి చంపేస్తాను, నరికి పోగులెట్టేస్తాను, నీ సామ్రాజ్యం వాయించేస్తాను. గుడ్లప్పగించి చూస్తారేంటి? వాడెవడో రౌడీ విధవుల మీద పడుతున్నాను. అబ్బా వాడు రౌడీ వెదవ కాదబ్బా, నీ మొగుడు. మీరు నా మొగుడా? కాదు, నేను నీ మొగుడిని కాదు. మరి లాండాసోరి యాదవనే, ఆహా, సావట్నే, ఓహో, పండాసోడిని. పో ఇక్కడి నుంచి. అలాగే. బా ఆ గొడవదే ఉంది కానీ ఆ నాదెండ్ లంజయ్ గారి పని నేను చెప్తా. నువ్వు నామినేషన్ బి. ఏంటి బాబు తాళం పడేసుకున్నావమ్మా? ఓసుతా ఓసా. లేదు, మా ఆయన సన్నా ఎందుకు కావాలా? వద్దు, నీ చెంప పని ఓసారి ట్రై చేస్తా. అలాగే నామినేషన్ వేస్తానులే. అలా అన్నావు, బాగుంది, థ్యాంక్స్. ఏంటి బయట ఉండిపోయినావేంటి? లోపల పదా. ఏది నా సైకిల్ ఏది? తాళం వచ్చేసింది, పట్టుకెళ్ళిపోయాడు. తాళం వచ్చేయడం ఏంటి, పట్టుకెళ్ళిపోవడం ఏంటి? పాప అతను ఎవరో తాళం పారేసుకున్నాడండి. నా చెంప పెన్ను తీసిస్తే అడుగు పట్టుకెళ్ళిపోతున్నాడు. పోనీ అమ్మ సైకిల్ మందే. ఫ్రంట్ బ్రేక్ తీరొచ్చేసి తగలయ్యా. నా సైకిల్ క్రాపులు వేసుకున్న సైకిల్. సైకిల్ దొరికిందిగా, ముందు ఆ దొంగను పట్టుకోవాలి. వాడు ఎక్కడ ఉండుంటాడు, ఫాలో. అమ్మయ్యా, సంచి దులిపేశాను. సైకిల్ దాకా సుఖీభవ. దీనికి అర్జెంట్ అయి పట్టుకుపోయాను, పని అయిపోయింది. సైకిల్ ఇంటికి తెచ్చిమ్మంటావా, ఇక్కడ ఇస్తే సరిపోతుందా? ఎంత మంచిదో. బొజ్జి ఎవరిని తీసుకొచ్చానో చూడు. అప్పుడే నీ మొగుండి అయిపోయినట్టు ఏంటి అలా రెచ్చిపోతున్నా? అమ్మాయి నీకు నచ్చలేదా బాబు? పర్లేదు, జస్ట్ యావరేజ్. మరైతే ఇంకే. ఈ పెళ్లి జరగాలంటే నాదో కండిషన్ ఉంది. ఏది? ఆ పాటలు అవి పాడటమేగా, తప్పకుండా మనిపించేస్తా. కాదు, నా పెళ్లి జైల్లో జరగాలి. ఇంతకు ముందు ఏమన్నా? జైల్లోనా? సెంట్రల్ జైల్లో. ఇప్పుడు నీ పెళ్లి చేయడానికి మేమంతా మర్డర్లు చేసి జైలుకి ఎక్కడ రాగలరా బాబు? నాకు అనవసరం, నా పెళ్లి జైల్లోనే జరిగి తీరాలి. దట్స్ ఆల్. ఇదిగో ఆ జైళ్ళు పర్మిషన్లు అవన్నీ కష్టం గాని ఈ ఒక్కసారికి యూనిఫామ్ తో అడ్జస్ట్ అయిపో. యూనిఫామ్ తోట థింక్ చేసి కబుర్ చేస్తా. పీకేవలే కొత్తిమీర. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపో. ఓకే, అడ్జస్ట్ అవుతా. చేసుకో.